మన బడ్జెట్ పెట్టిండ్రు, కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు, తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా? ఆడ అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రని నేను అంటలేను, ఇయ్యండ్రి బరాబర్ ఇయ్యండ్రి. కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? ఈమని ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్లో గుండుసున్నా, గోదావరి పుష్కరాల్లో గుండుసున్నా, మెడికల్ కాలేజీల్లో గుండుసున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండుసున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? ఇది బక్వాస్ కాదా? మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి? బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 7,000 రూపాయల నష్టం జరుగుతా ఉంది. అంటే బీజేపీకి ఓటేసి 7,000 తుట్టి కావాలన్నా మన రైతు? మనం ఓటేసేందుకు 7,000 నష్టపోవడెందుకు? బీజేపీని కళ్ళు తెరిపియాలంటే మా తెలంగాణలో పండేనే వరి. మా తెలంగాణలో 80% వరే పండుతుంది, మిగతాదంతా కూడా తక్కువ ఉంటది మనకు. మరి ఆ వడ్లల్లో ఇవాళ అన్యాయం అయితలేదా? ఆనాడు 2014లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు వడ్లైనా వరి అయినా గోధుమలైనా 1400 ధర ఉండే. ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే నిధులు ఇయ్యరు, తెలంగాణ పరిశ్రమలకు నిధులు ఇయ్యరు, తెలంగాణ రైల్వే లైన్లకు నిధులు ఇయ్యరు, తెలంగాణ హైవే పనులు ఆపుతారు. ఇలా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ 5 ఏళ్ల నుంచి గాలినే ఊలాడుతున్నది, అది ముందుకు పోతలేదు. రేవంత్ రెడ్డి అడగడు, మోడీ ఇయ్యడు. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు, రేపు మనం గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. అయితే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, దాంతో పాటు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని కూడా ఇవాళ మనం గమనించాలి. ఎంపీలు ఉన్నాయి కనుకనే ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది కనుకనే ఇలా ఆంధ్రప్రదేశ్ కు నిధులు వస్తున్నాయి. రేపు తెలంగాణకు నిధులు రావాలంటే, మన హక్కులు మనం పొందాలంటే, మన వాటా మనకు దక్కాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఎంపీలుగా కూడా బీఆర్ఎస్ నాయకులే గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అన్ని అర్థమైంది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది? అన్ని తిరోగమనమే కదా. భూములు అమ్ముతున్నాయా? ఇప్పుడు భూముల ధరలు తగ్గినాయా పెరిగినాయా? ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు, ప్రజల మీద భారం వేసిండు. బీర్ల ధరలు పెంచిండా లేదా? విస్కీ ధర పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచిండా లేదా? ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా? అన్ని పెంచుడే. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ చేసిండు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు. మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే? భార్య భర్త, భార్య ఫ్రీ అంటివి, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట గుంజుకున్నట్ట? ఇదేం డ్రామా? అంటే ఇలా అన్ని ధరలు పెంచుడే. ధరలు పెంచుడు, పేదలకు పథకాలు రద్దు చేసుడు. కేసీఆర్ కిట్ బంద్ పెడితివి, న్యూట్రిషన్ కిట్ బంద్ పెడితివి. న్యూట్రిషన్ కిట్ కామారెడ్డిలోనే మా గంప గోవర్ధన దగ్గరనే స్టార్ట్ చేసిన స్కీమ్ నేను, అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇవాళ అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఎట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చి నీకు ఎందుకు బంద్ అవుతుంది? నీకు పేదల మీద ధ్యాస లేదు, పేదల మీద ప్రేమ లేదు. ఇది కేవలం దోచుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నీతి ఏందో అర్థమైపోయింది ప్రజలు. ఇలా ఏ సర్వే చేసినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేస్తుంది అనేది అందరికీ అర్థమైంది. పొద్దున్నే జైరాబాద్కి వెళ్ళి వచ్చి చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయింది. ఇప్పుడు ఈడికి వస్తే కామారెడ్డిలో మా తారాజన్న నాయకత్వంలో చాలా మంది బీజేపీకి రాజీనామా చేసిండ్రు. ఈడికి వెళ్ళి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతున్నా ఆడ కూడా చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేరిపోతాం. ఎటు చూసినా అదే గాలి ఉన్నది. అంతా మళ్ళా కేసీఆర్ రావాలనేటువంటి వాతావరణం ఉంది. ఇక మరి మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే ఏమో ప్యాకేజ్ తెస్తా పెద్ద ప్యాకేజ్ తెస్తా అన్నాడా? వచ్చిందా? మరి
ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తలేడు, ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా దిక్కిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు, పోయిన నెల 4వ తారీఖు నాడు ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చిన, కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చిన, మీ మీద ప్రేమ కొద్ది వచ్చిన, ఇక తెగ మాట్లాడిండు. కానీ ఇచ్చిందైతే గుండు చిన్న రూపాయి ఇచ్చినాడే, ఒక్క రూపాయి. ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికి ఎల్లారెడ్డికి వెళ్ళి కామారెడ్డికి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్సు నడతలేదు దాని మీద. జోక్ అయిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం మా మెదక్ కూడా వచ్చిండు, మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయింది, ఆడ రివ్యూ చేసి, ఆడ రూపాయి ఇచ్చింది లేదు, కామారెడ్డికి రూపాయి ఇచ్చింది లేదు, అన్ని మాటలే. ఇవాళ ప్రజలకు అర్థమైంది. అదే కేసీఆర్ ఉంటే ఇట్లుండునా, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు, 1 రూపాయి అని ఇచ్చినాడే? ఎవరికన్నా వచ్చిందా? 40-50 వేల ఎకరాలు ఈ కామారెడ్డిలో ఇవాళ పంటలు దెబ్బతిన్నాయి, రైతులకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో నేను అందరినీ కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు, జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తా అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది. 22 నెలలు ఇంటూ 2,500 అంటే ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 ఖచ్చితంగానే నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. ఇవాళ వృద్ధులు వితంతువులు